మేమేం ఇరుకుని పడలేదు అంటూ లోకేష్ వ్యాఖ్యలపై అంబటి బొత్స కూడా అలాగే రివర్స్లో ఫుల్ అటాక్ చేశారండి. ఆయన బయట ఒకసారి విందాం సార్. లోకేష్ గారు బయట ప్లే చేయండి. 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో మీరు ఉన్నారా హౌస్లో? మీరు ఉన్నారా హౌస్లో? మీరు ఉన్నారా హౌస్లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నోడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాలా? మేము ఏనాడు మాట్లాడాలా? మా సభ్యులు ఏనాడు మాట్లాడాలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ నిలబడ్డాడు. సింహంగా గుర్తు సింగల్ నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ పట్టుకోలేక సభ రైకార్డ్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్. ఆ రోజు మాట్లాడుకున్న కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. మీరు అక్కడే కూర్చోండి. తప్పకుండా ఇప్పుడు ఈ సన్నివేశం లోక్సభ మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక ఇటువంటిది ఒకటి జరుగుతుంది అనేది తప్పకుండా అందరికీ తెలుసు. కానీ నిన్న వచ్చిన సందర్భము మటుకు కొంచెం డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడుతూ జగన్ సభకు రాకపోవటం అన్న విషయం వచ్చినప్పుడు చంద్రబాబు కూడా రాలేదు కదా అని. చంద్రబాబు ఎందుకు రాలేదు అంటే నా తల్లిని అవమానించిన తర్వాత కూడా ఎలా ఉంటాడు అనేటటువంటి మాట ఆయన అన్నారు. రెండోది ఆగ్రహంగా ఏ కుమారుడైనా ఇంకో పార్టీ నాయకుడైనా సార్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కానీ విడిపోయాక కానీ శాసనసభ చరిత్రలో ఘోరమైన అధ్యాయం అది. అవును. ఇంకా తర్వాత కూడా అంబటి మాట్లాడే దాని మీద కూడా నేను చెప్తా. కానీ నిన్న ఆ విషయం లోకేష్ మాట్లాడాడు. బొత్స సత్యనారాయణ ఎల్ఓ